Hi, welcome to AVM Math Hub. Today I'm discussing about some more problems on triple integrals. Problem: evaluate integral 0 to e, integral 0 to log y, integral 1 to e power x log z dz dx dy. Already we discussed about the three triple integrals. This is in the form of so and so. ఇక్కడ చూడండి ఎక్స్ వై కాంబినేషన్ కనుక ఉంటే జెడ్ ఇంటిగ్రల్స్ అన్నాం. వై కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ ఎక్స్ లిమిట్స్. మరి ఇది ఎక్స్ ఉంది కాబట్టి వై లిమిట్స్ అనొచ్చు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వై ఉంది కాబట్టి ఎక్స్ లిమిట్స్. ఇక్కడేమో 0 టు ఈ ఉంది. అయితే ఇక్కడ dz dx dy ఉంది. ఇక్కడ మనకి ఏ ఆర్డర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. 1 టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్‌లో ఉంది కాబట్టి వై లిమిట్స్ అని అంటారు. ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఎక్స్ లిమిట్స్. ఇది జెడ్ లిమిట్స్ అంటే జెడ్ లిమిట్స్ అప్లై చేసినప్పుడు లాగ్ ఈ వాల్యూస్ రాదు కాబట్టి ఇక్కడ వాడు ఆర్డర్ ఇచ్చాడు డీజెడ్. ఇలా ఇలా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము కాబట్టి ఫస్ట్ డీజెడ్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు. డీజెడ్ ఇక్కడ తర్వాత డిఎక్స్ తర్వాత డివై, ఈ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ మనం చూద్దాం. సో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఈ integral x is equal to 0 to x log y and z is equal to 1 to e power x log z dz dx dy. Integral 0 to e 0 to log y with respect to z చేస్తే ఇక్కడ log z into 1 అనుకుందాం. ఇక్కడ log z నేమో f of x అనుకుందాం. ఇక్కడ ఇంటూ 1 ఉంది కాబట్టి 1 అని g of x అనుకుంటే బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తే f of x అంటే log z into integral dz minus integral d by dz into log z minus minus d by dz log z into ఇది minus not minus, this is into ఇది log z into dz into final గా మొత్తానికి dz. కాబట్టి 1 to e power of x dx dy. log z కి log z, ఇంటిగ్రల్ z అంటే ఇంటిగ్రల్ dz అంటే z. సో z ఇంటూ log z మైనస్ ఇంటిగ్రల్ dz log z అంటే 1 బై z ఇంటూ ఇంటిగ్రల్ dz అంటే z. 1 బై zలో z ఇక్కడ ఒక z క్యాన్సిల్ అయితే 1 ఇంటూ dz అంటే z. సో ఇది 1 to e power of x dy dx. ఇంటిగ్రల్ 0 to e 0 to log y అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది ఇంటూ dy dx. ఇంటిగ్రల్ 0 to e ఇంటూ 0 to log y టోటల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ డివై డిఎక్స్. తర్వాత ఇంటిగ్రల్ 0 టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేస్తే ఫైనల్గా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఉంది కదా. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డివై అంటే 1 ఇంటూ డిఎక్స్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అయిపోతుంది. ఇంటిగ్రల్ 0 టు లాగ్ వై ఇంటూ డివై. ఇంటిగ్రల్ 0 టు ఈ అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగ్ వై మైనస్ 1 ఇంటూ ఈ పవర్ లాగ్ వై. ఈ లాగ్ క్యాన్సిల్ అయితే వై ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ అంటే లాగ్ వై పెడుతున్నాను. అప్పుడు ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే వై ఉంటుంది కాబట్టి వై మైనస్ ఇక్కడ కూడా అంతే. ఈ పవర్ ఎక్స్ అంటే లాగ్ వై, ఈ లాగ్ క్యాన్సిల్ అయితే వై ఉంటుంది ప్లస్ ఎక్స్ అంటే లాగ్ వై మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే 0 అయిపోద్ది. మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1 ప్లస్ ఎక్స్ అంటే 0 అంటే 0. సో ఇది సో వై ప్లస్ 1 ఇక్కడ ఒక లాగ్ వై ఇక్కడ ఒక లాగ్ వై క్యాన్సిల్ చేస్తే వై ప్లస్ 1 ఇంటూ లాగ్ వై మైనస్ వై ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ వై ఉంటుంది, ఇక్కడ ఒక మైనస్ వై ఉంటుంది. మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక మైనస్ వై మైనస్ వై మైనస్ వై మైనస్ వై మైనస్ 2y ఇంటూ డివై లాగ్ వై. మళ్ళీ దీనికి బై పార్ట్స్ అప్లై చేశాను ఫార్ములా. ఈ మైనస్ 2y తర్వాత దీనికి చూడండి మైనస్ 2 ఇంటూ ఈ వైకి ఇంటిగ్రల్ వై చేస్తే ఎంత అవుతుంది వై స్క్వేర్ బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే వై స్క్వేర్. ఓకేనా, మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై అంటే 2y. ఓకేనా, సో దానికి బై పార్ట్స్ చేస్తే ఇది వచ్చింది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసింది.
క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం చేసుకుంటే ఫైనల్లీ వి గెట్ -3 ఇంటూ ఈ స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ ఈ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, హెన్స్ సాల్వ్డ్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్, evaluate integral 0 to a integral 0 to root of a square minus x square integral 0 to root of a square minus x square minus y square 1 by root of a square minus x square minus y square minus z square into dz dy dx. ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైల్లో ఉన్నాయి కాబట్టి జెడ్ లిమిట్స్ ఇది. ఓకే, ఇది గివెను. ఇవి జెడ్ లిమిట్స్, జెడ్ అనుకోండి, ఇది జెడ్ లిమిట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్లో ఉన్నాయి కాబట్టి దీస్ లిమిట్స్ ఆర్ వై లిమిట్స్, ద రిమైనింగ్ ఆర్ ఎక్స్ లిమిట్స్. సో జెడ్ లిమిట్స్ నేను విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ద రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్. జెడ్ చేసేటప్పుడు ఎక్స్ వై అనేవి కాన్స్టెంట్గా ఉంచేయాలి. జెడ్ చేస్తే ఇక్కడ చూడండి 1/√ దీన్ని మొత్తాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దీన్ని మొత్తాన్ని ఏ స్క్వేర్ అనుకోండి. ఇక్కడ చూడండి, సిన్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో దీన్ని మొత్తం ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి దీన్ని మొత్తాన్ని ఏ స్క్వేర్ అనుకుంటున్నా. అప్పుడు ఏ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ ఇది అవుతుంది, అంతే కదా. దీన్ని మొత్తాన్ని ఏ స్క్వేర్ అంటున్నాను, మైనస్ జెడ్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అంటే జెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏ. అర్థమైందా? ఇక్కడ రూట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏ ఉంది, కానీ నేనేమనుకున్నా దీన్ని ఏ స్క్వేర్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టాను అనుకో, అప్పుడు స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది, ఏ వచ్చింది ఇంటూ డిఎక్స్. సో ఇది ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది? ఇది 0, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇదిగోండి, ఇది క్యాన్సిల్, మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఇంటూ డివై డిఎక్స్. 0 టు ఏ, 0 టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 1 అని ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ పై బై 2, సైన్ 90 అంటే 1 కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా అంటే పై బై 2. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 2 ఇంటూ డివై డిఎక్స్. ఈ పై బై 2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చేస్తే విత్ రెస్పెక్ట్ టు నేను వై చేస్తున్నాను. ఇంటిగ్రల్ డివై అంటే వై 0 టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో పై బై 2 ఇంటిగ్రల్ 0 టు ఏ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో డైరెక్ట్ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకేనా? ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. 0 టు ఏ లిమిట్స్. అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఎక్స్ ఉన్న చోటల్లా ఏ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆ తర్వాత ఎక్స్ ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ వి గెట్ దిస్ వన్. ఇక్కడ కూడా ఇది 2 క్యాన్సిల్ అయితే టోటల్గా 0 అయిపోతుంది, ప్లస్ ఇక్కడ 1 అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 2 ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ పై బై 2. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వి గెట్ దిస్ ఆన్సర్ పై స్క్వేర్ ఏ స్క్వేర్ బై 8. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, హెన్స్ సాల్వ్డ్. And the last problem, evaluate integral 0 to 1 integral 0 to 1 minus x integral 0 to 1 minus x minus y dx dy dz by 1 plus x plus y plus z plus 1 whole power 3. ఇక్కడ let I is equal to integral 0 to 1 integral so on. సో ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాబట్టి ఇవి జెడ్ లిమిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాబట్టి వై లిమిట్స్, ద రిమైనింగ్ ఏంటివి ఎక్స్ లిమిట్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా dx dy dz by x plus y plus z plus 1 whole cube. ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాను. 1 ఇంటిగ్రల్ 1/x³ dx అంటే ఎంత మనకి? x⁻³ అంటే x⁻³ plus 1/−3 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు x⁻²/−2 అంటే -1/2 ఇంటూ 1/x² అంటే -1/2x². జెడ్ ఉంది కాబట్టి -1/2z² రాసుకోవచ్చు. కాబట్టి -1/2z² అంటే 1/x² 1/z² కాబట్టి 1/z అంటే ఇదంతా x అనుకున్నాం కదా. సో z² అంటే ఇది రాసేసుకున్నాను ఇంటూ dx dy అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాసుకున్నాను. -1/2 0 to 1 0 to 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ -1/2 బయటకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు జెడ్ ప్లేస్లో నేను విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేశాను కాబట్టి ఎక్స్ వైలు అనేవి కాన్స్టెంట్గా ఉంటుంది, జెడ్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. జెడ్ ప్లేస్లో 1 - x - y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 1 - x - y ప్లస్ దాని మీనింగ్ అంతా సేమే, మైనస్ లోయర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. జెడ్ ప్లేస్లో 0 పెట్టేశాను ఇంటూ dx dy -1/2 ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 - x ఇవన్నీ క్యాన్సిల్ అయితే 1/2 2² అంటే 4
minus 1 by x plus y plus 1 whole square into dx dy. minus 1 by 2 with respect to y చేద్దాం. 1 by 4 into dy అంటే y. సో 1 by 4 into y ప్లస్ ఇక్కడ ఒకటి చూడండి, ఈ మైనస్ అలాగే ఉంచండి. 1 by x స్క్వేర్ అనుకోండి. సో 1 by y చేస్తున్నాం కాబట్టి 1 by y స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఇంటిగ్రల్ y పవర్ మైనస్ 2 అంటే y పవర్ మైనస్ 2 ప్లస్ 1 డివైడెడ్ బై మైనస్ 2 ప్లస్ 1. మైనస్ 2 ప్లస్ 1 అంటే ఇక్కడ మైనస్ 1 అవుతుంది ఇంటూ 1 బై వై పవర్ 1 వై పవర్ అంటే 1 బై వై అవుతుంది. సో అది మైనస్ 1 బై వై కాబట్టి ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 1 బై వై అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 0 to 1 minus x into dx minus 1 by 2 integral 0 to 1 ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ y ఉన్న ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాను. మైనస్ y ఉన్న ప్లేస్లో 0 పెడితే ఇది 0 అయిపోద్ది, కానీ ఇది మాత్రం మైనస్ లోయర్ లిమిట్లో మైనస్ ఉంది కదా, మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై 2 ఇంటిగ్రల్ 0 టు 1 1 మైనస్ ఎక్స్ బై 4 ఇది రెండు మైనస్ ఇది క్యాన్సిల్ అయితే 1 బై 2 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటూ ఈసారి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ బై 4ని 1 బై 4 మైనస్ ఎక్స్ బై 4 రాసుకోవచ్చు కదా. సో 1 బై 4 ఇంటూ డిఎక్స్ అంటే 1 బై 4 ఎక్స్ అంటే ఎక్స్ బై 4 మైనస్ ఎక్స్ బై 4 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 2 ఇంటూ 4 8 ప్లస్ 1 బై 2 ఇంటూ డిఎక్స్ అంటే 1 బై 2 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అనుకోండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ లాగా ఉంది ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ కాబట్టి ఆ ఫార్ములా రాసుకున్నాను. 0 to 1 అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఫైనల్లీ వి గెట్ minus 5 by 16 plus 1 by 2 into log 2. Okay, this is simple integration and known formulas. ఆల్రెడీ మనకి ఏమేమి ఫార్ములాస్ ఈ ఫార్ములా ఒకటి, ఆ తర్వాత వచ్చి ఈ ఫార్ములాస్ ఒకటి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఇట్లాంటి ఫార్ములాస్ మనం కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి వెల్ నోన్ కొన్ని ఫార్ములాస్ మనకు ఉన్నాయి, బాగా నోటెడ్ అయిన ఫార్ములాస్ ఇక్కడ ఒకసారి రాస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో రాద్దాం. సమ్ ఫార్ములాస్ ఇన్ ఫ్యూచర్లో మనకు ఉపయోగపడొచ్చేమో. ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx is equal to sin inverse of x by a plus c. ఇది ఒక ఫార్ములా. అండ్ ఇంటిగ్రల్ ఇది ఇటు మారుతాం 1 by root of x square minus a square dx అంటే ఇది మారినప్పుడు హైపర్బోలిక్ అనమాట. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. తర్వాత ఇంటిగ్రల్ సింగిల్గా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. అండ్ నాలుగోది ఇంటిగ్రల్ రివర్స్ రాయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీనికి కూడా ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. learn these formulas, apply these formulas under given problems. Okay na? If you have any doubts, please WhatsApp me, I will respond immediately. My WhatsApp number 9848683512. Okay, thank you so much, have a nice day.